అందరికీ నమస్కారం. ఈరోజు నానుకు ప్రేమతో టీం మనతో ఉంది. సో సుకుమార్ గారు నమస్కారం, దేవి గారు నమస్కారం, ఎన్టీఆర్ గారు నమస్కారం. నమస్కారం. కాదు బాగానే ఉన్నావు కదా, దెన్ వై యూ ఈ యాంకరింగ్ జాబ్ ఎందుకు తీసుకున్నావు? ప్రొడక్షన్ నాకు ఎందుకు ఈ జాబ్ ఇచ్చింది తెలియదు. ఐ థింక్ దే వాంట్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. సేమ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మరి చినిగిపోయిన ప్యాంట్ వేసుకుని ఉన్నావు కదా, వై యూ డూయింగ్ దిస్ జాబ్ ఇప్పుడు? ఇది యాక్చువల్గా మీ వల్ల, బికాజ్ యూ మై డాడీ జీరో చేసినందుకు. మీ నాన్నని జీరో చేశాను, మరి ఆ డబ్బుతో పాటు నువ్వు కూడా షిఫ్ట్ అయ్యావు కదా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. మరి బాయ్ ఫ్రెండ్ అడుగుచ్చు. బాయ్ ఫ్రెండ్ సూపర్ కంజూస్. గిఫ్ట్ ఇవ్వలేదు, మొత్తం డబ్బులు తీసుకుని బ్యాంక్ అకౌంట్. బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బు సార్ మీరు ఎందుకు రాయలేదండి? బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉందా? అన్ని మీ ఫాల్ట్. అందుకే నా జీన్స్ ప్యాంట్ ఇప్పించాడు. యాక్చువల్ గా అక్కడ వైట్ పేపర్ మిస్ అయింది. వైట్ పేపర్ ఎలా మిస్ అయింది అంటే దేవి దగ్గర లిరిక్ రాయడానికి ఇచ్చాను వైట్ పేపర్. సో బేసికలీ ఆ వైట్ పేపర్ మిస్ అయినందుకు నా జీన్ ఇలా ఉంది. ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం నా మీద పెట్టేశారు. ఇప్పుడు అందరికీ మూవీ అర్థం అవుతుంది. మనం సీన్ రాయాల్సింది. అవును, వెంటనే ఇద్దరు షాపింగ్ కి వెళ్ళి ఆ అమ్మాయికి ఒక జీన్స్ కొన్నారు. లైక్ అదే నా షాపింగ్ యాక్చువల్లీ ఐ థింక్ ఏమైంది లండన్ వీధుల్లో. నో ఐ థింక్ ఏమైంది, నా ఇంట్రొడక్షన్ షాట్ లో మీరు చూపించారు కదా షనెల్, డియోర్ ఇవన్నీ. సో హీ డిడ్ంట్ ఈవెన్ బాదర్ టు టేక్ షాపింగ్. ఫర్గెట్ ఇట్. దట్ 10 crore watch, ఫర్గెట్ ఇట్. ఏమైంది 10 crore watch ఏమైంది ఇంతకి చివరికి? అది మరి దగ్గర ఉంది కదా, అది లేదు సార్. అదే సార్ చూసారా, అమ్మాయిని నేను చెప్పి తీసుకొచ్చేసాడు కానీ ఆ వాచ్ మర్చిపోయాడు అండి. మన వాచ్ కోసం మళ్ళీ వాచ్ కి ప్రేమతో నాన్నకి ప్రేమతో వచ్చి ఐ ప్యూర్లీ ఫీల్ దట్ అది చాలా డిఫరెంట్ ఫిల్మ్ అనే ఒక పాయింట్ ఒకటి అయితే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఒక ఇండియన్ ఎమోషన్స్తో ఇండియన్ కమర్షియల్ వాల్యూస్ ఉంటూ ఒక ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉన్న ఫిల్మ్ అనేది నా ఫీలింగ్. సో నేను సుఖగతి చెప్తున్నమాట, ఇలాంటి స్క్రిప్ట్స్ ప్లాన్ చేసినప్పుడు తెలుగులో తీసి దాన్ని ఇంకా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనెక్ట్ అవుతుంది. నిజంగా బికాజ్ కథగా చూసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ ప్లాట్. ఏముంది, ఇప్పుడు తండ్రి కోరిన కోరికని దాన్ని తీర్చే ఒక కొడుకు కథ. బట్ ఎలా తీరుస్తారు అనేది that is very interesting. And that is what Sukku is. And even besides the film, even the way of shooting or explaining the characters, that is the reason everybody has been saying that andru characters ee movie lo, it's not like a hero, heroine, villain. Andru oka there is a characterization to everybody in the film, and that's I think his talent completely. నా క్లియర్ గా అర్థమైపోయింది నేను కార్నర్ చేస్తారని. సరే అయితే నా ఇప్పుడు ఫిల్మ్ చూస్తున్నప్పుడు జనరల్గా ఇంత ఒక మాస్ స్టార్ ఉన్నప్పుడు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటుంది, ఒక అంటే జనరల్గా ఏం సార్ నాకే రీ రికార్డింగ్ ఏమాలి సార్ అలాగే మ్యూజిక్ అని జనరల్ దట్ ఈస్ ద మన ఇండియన్ ఫిల్మ్ పద్ధతి. అలా కాకుండా జగపతి గారు అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్స్. నేను సుక్కుగా ఒక 10 times ఫోన్ చేసి ఉంటాను ఎవ్రీ టైం. ఆ బాల్ ఇందులో సిల్వర్ ఉందా గోల్డ్ ఉన్నది, ఇట్స్ మోస్ట్ మాసీ అండ్ అట్ ది సేమ్ టైం ఇంటెలెక్చువల్ ఒక సీన్ అని. అది అయిన తర్వాత యువత మొరక్కన్ ప్రిన్సెస్ అని చెప్పి వాక్ అవే కదా. జనరల్గా అలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పటివరకు నేను చూసిన ప్రతి పెద్ద హీరో కమర్షియల్ సినిమాలోని కెమెరా ఇటు ఉంటుంది, హై స్పీడ్ నడిచి వెళ్తుంటే అక్కడ అసలు థీమ్ ఏదో వేసి ఇందులో అలా కాకుండా యూ జస్ట్ టర్న్ అవే అండ్ వాక్ బ్యాక్వర్డ్స్. అలా వెళ్ళి అలా ఎగ్జిట్ వెళ్ళిపోతారు హీరో. అండ్ దాని తర్వాత సీన్ నాకు ఐ వాస్ థ్రిల్డ్. అంటే నిజంగా అంత ధైర్యంగా ఒక నేను అడుగుతా, యూజువల్గా ఉండేదాన్ని విరుద్ధంగా ఆలోచించడమే చాలా ధైర్యమైన ఒక స్టెప్. అది మీరు ఎందుకు అలా ఆలోచించారు, అది మీకు చెప్పడం మీరు ఎలా రియాక్ట్ అయ్యి హౌ డిడ్ యూ బిలీవ్ ఇన్ హిమ్? అంటే మీ ఇద్దరు అనుకోని ఓకే అనుకుంటే తప్ప అది రాదు నాకు తెలిసి కదా. లైక్ తను అనుకోవడం ఒకటి, మీరు ఒప్పుకోవడం ఒకటి. సో ఐ ఫీల్ దట్స్ రియల్లీ నేను చెప్తాను మీకు హక్కు లేదండి, నేను చెప్తాను సార్. హీరోని సార్ మీ ఎమోషన్ ని క్యారీ చేసింది నేను సార్, నేనే క్యారీ చేయాలి. నేను తారక్ యాక్చువల్గా తారక్ నేను చెప్పాలి, ఈ విషయం చెప్పేస్తారా? నేను చెప్పాలి. సరే సార్ చెప్పండి. ఇప్పుడు నాకు షూటింగ్ అయితే బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే నిరంతరం తారక్తో షూటింగ్ చేయాలి. ఎందుకు షూటింగ్ చేయాలి తెలుసా? షూటింగ్ స్పాట్ ఆఫ్ కోర్స్ తను హాఫ్ అన్ అవర్ 1 hour ఇందాకే 1 hour ముందు వచ్చేస్తారు, తారక్ ముందు వచ్చేస్తాడు, అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. సో వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నో ఈజ్ వెరీ అంటే ఇంకా అసలు ఇట్స్ లైక్ ఏ స్టూడెంట్ అనమాట. ఇంకా చేసేది అలా కరెక్ట్గా అన్ని గ్రాస్ప్ చేయడం, టక్ తీసుకోవడం, చెప్పాక లర్నింగ్ ప్రాసెస్ ఉండదండి, వెళ్ళిపోవడం ఈవినింగ్ కట్ వరకు. కానీ వన్స్ కట్ అయింది 6 o'clock తర్వాత మనం మాట్లాడలేదు. ఇంకా ఇప్పుడు తారక్ యాక్షన్ చెప్తాడు, మనం మన నటించాలి. సో స్టార్ట్ అవ్వడానికి ముందు, స్టార్ట్ అయిన తర్వాత తారక్ చేతిలో మనం
సో హీస్ ద డైరెక్టర్ ఆఫ్ ద హోల్ క్రూ. ఏం చెప్తే తనకి ఏం చెప్తే అది వినాల్సిందే, సమస్య లేదు. సో ఇది షూటింగ్ కారణంగా బాధపడుతున్నాను. దానికి ఇందాక నువ్వు చెప్పి అడిగిన దానికి డైరెక్ట్గా సమాధానం ఏంటంటే తనకి ఇది మ్యూచువల్ కాదు, ఎగ్జాగరేషన్ కాదు. నీకు గుర్తొస్తున్నది ఎంత ఆనందం వస్తుందంటే యూఆర్ వెరీ స్టార్, పెద్ద కమర్షియల్ హీరో, అంత అభిమాన గానం ఉన్న హీరో. జస్ట్ తారక్ నడుచుకుని వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోతూ నేను గుర్తుందో లేదో తారక్ వెళ్ళే వరకు పట్టుకొని చెప్పాను మంచిని అనేసిన తర్వాత ఒకసారి నేను తారక్ వైపు చూశాను. తారక్ నా వైపు చూడలా, నడుచుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నమ్ముతావు, తర్వాత క్వశ్చన్ లేదు, స్టిల్ ఒక క్వశ్చన్ లేదు. నేను ఒక 15 minutes నేను ఫంబుల్ అవుతున్నాను, మళ్ళీ ఏదో వస్తుందేమో తారక్ నుంచి అని మామూలుగా నెక్స్ట్ అని అడిగావు కదా, అడగడం తప్ప. తను కమర్షియల్ హీరో, అది ఇంటర్వల్ అని తెలుసు, అదే ఎండ్ అని తెలుసు. తను అంటే చెప్తే కేవలం బ్యాక్ షాట్ కేవలం నడుచుకుని వెళ్ళిపోవడం అనేది బ్యాక్ షాట్. అవును. సో దాని మీద డిస్కషన్ లేదు, మళ్ళీ వేరే మాట్లాడుతాను తప్ప నాకు అసలు నాకు తెలిసి ఆ విషయం నోటీసే చేయలేదేమో. తను ఎందుకు నోటీస్ చేయలేదు అంటే నోటీస్ చేసిన ఐ థింక్ దిస్ ఈస్ ద మూవీ, దిస్ ద ఫీల్. ఇందులో నేను తను అడిగింది ముందు తనే, నేను మీ సినిమాలో క్యారెక్టర్ కావాలి, నా కోసం మీరు వేరే క్యారెక్టర్ క్రియేట్ చేయొద్దని. నిజంగా కూడా తారక్ ఒక్క లుక్ ఇచ్చిన నేను వెంటనే ఆ షాట్కి వెళ్ళిపోయాను. కరెక్ట్. జస్ట్ తను ఇలా చూసిన నా చూడాల ముద్దుగా నడుచుకుని వెళ్ళిపోతే. కానీ ఇప్పటికీ ఎంత నేను ఫ్రంటల్ యాంగిల్ ఒకవేళ పెట్టి వైడ్ లెన్స్ పెట్టి ఏం చేసి ఇలా చేయకపోయినా తన వాక్ ఎంత అందంగా ఉందంటే, ఎంత న్యాచురల్గా ఉందంటే అని, అది బ్యాక్ అవ్వచ్చు ఫ్రంట్ అవ్వచ్చు. సో తారక్ బ్యాక్ కూడా ఎంత బాగా నటిస్తుంది అని. అయ్యో, ఇట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్. బట్ ఇందాక మీరు అడిగారు అంటే ఏంటి నమ్మకం అని. ఆ నమ్మకమే లేకపోతే ఈరోజు నానుపరంగుతో అనే సినిమానే లేదు. సుకుమార్ గారి డైరెక్షన్లో నేను సినిమా ఎప్పటికీ చేసేవాడిని కాదేమో. సుక్కు ఇస్ ది ఓన్లీ డైరెక్టర్ ఐ పర్సనలీ ఫీల్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. కథని డీల్ చేయడం వేరు, ఆ కథలో ఉండే ఒక సెంటర్ పాయింట్, ఆ ప్రాణం ఏదైతే ఉంటుందో దాన్ని డీల్ చేయడం వేరు. అండ్ నాకు ఏ రోజు కూడా నాకు నిజంగా మీరు చూసినట్టయితే చాలా రేర్గా ఈ సినిమాలో హీరో మీద లో యాంగిల్స్ ఆర్ బిల్డప్స్ ఉంటాయి. బట్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్రొడక్షన్ అప్పుడు కానీ, జగపతి బాబు గారి ఇంట్రొడక్షన్స్ అప్పుడు కానీ చాలా బోల్డ్గా డైనమిక్గా ఉంటాయి వాళ్ళ బిల్డప్స్. ఎందుకంటే కథ నాన్నకు ప్రేమతో. సో నాన్నే మెయిన్ ఫోకల్ పాయింట్. సో ఎంతసేపు అభిరామ్ అనే క్యారెక్టర్ కూడా సినిమాలో ఇమిడిపోయి ఉండాలి. ఒకవేళ మనం గనక డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడితే ఇక సుకుమార్ గారి లాంటి ఒక డైరెక్టర్తో ఇంకెప్పుడు పని చేయాలి, ఎప్పటికి పని చేయాలి. సో ఆ నమ్మకం అనేది లేకపోతే ఈరోజు నాన్నకు ప్రేమతో అనే ఫిలిం లేదు. ఆ నమ్మకం అనేది లేకపోతే ఈరోజు నాకు నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం దొరికేది కాదు. అలా బ్లైండ్గా నన్ను అయినా నమ్మడం వల్లే, యూ ఆర్ రకూల్ ఇంత బ్లైండ్గా మనందరం బిలీవ్ చేయడం వల్లే ఈ రోజు నాన్నకు ప్రేమతో గురించి అంతలా మాట్లాడుకుంటున్నాను. Some really funny incident that has not been discussed on camera. That is like not been discussed. ఎవ్రీడే హ్యాపెన్స్. ఇది కెమెరా స్టార్ట్కి ముందు తర్వాత. అది ముందు తర్వాత చెప్పండి. ఎందుకంటే బికాస్ చూడండి తారక్ ఫేస్. I am waiting. నేను పర్టికులర్గా ఒక సీన్ మధ్య తీయడం మర్చిపోయాను, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తీయడం మర్చిపోయాను. అక్కడ జగత్ బాబు గారు ఇక్కడ రమేష్ పెయింటింగ్ గురించి చెప్తూ ఉంటాడు. హీరోకి విలన్కి మధ్య కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత కట్ చేసి వీళ్ళు చేసేదంతా కూడా జగత్ బాబు గారు వింటూ ఉంటాడు, విలన్ వింటూ ఉంటాడు అనమాట. వింటూ ఉంటున్నప్పుడు ఎక్కడ లైట్ పడ్డ చోట పెడితేనే కానీ పెయింటింగ్ బాగుంటుంది విషయం కూడా తెలియదు అడిగి, ఆడి పెయింటింగ్ ఇచ్చేవాడిని తిడతారు అనమాట. సో ఆ విషయం జగత్ బాబు వినాలి, దాని ప్రకారం జగత్ గారు పెయింటింగ్ పెట్టాలి. సో ఇది ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళు కావాలని ప్లాన్ చేస్తుంది కాబట్టి వీళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి విషయం గురించి, నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి. కొన్ని తీయడం మర్చిపోయాను నేను. కానీ ఒకసారి నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే యాక్షన్ ముందు తారక్ ఏంటో తెలుసు నాకు, కట్ తర్వాత తెలుసు. ఇది లైక్ టోటల్ మొత్తం అలా కట్ అని చెప్పగానే చాలా చాలా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఊరికే సరదాగా తనేస్తుంటాను అనమాట. సో అప్పుడు చూసారంటే ఒకసారి నన్ను డెఫినెట్గా చూడు, ఏదో ఒక టేక్లో తారక్ డెఫినెట్ ఫన్నీగా చేస్తుంటే చూడండి అని చెప్పాను. ఆ షాటే వాడారైనా, ఎస్పెషల్లీ ఆ షాట్ లో ఎప్పుడైతే వెన్ హీస్ రివీలింగ్ ఎవ్రీథింగ్ టు జగపతి బాబు గారు, there's an expression where I'm with the phone and I'm actually looking at the camera with a funny face. కట్ అనేసరైనా నేను మామూలుగా అలా చూస్తున్నాను, ఆయన్నే చూస్తున్నాను నేను, ఎవరిని కాదు. సో ఆయనకి అక్కడ కావాలి ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ కావాలి ఇదంతా రివీల్ చేసేప్పుడు. ఎలా చేయాలంటే ఆయన కాన్ఫిడెన్స్ అది ఎక్కడో నవ్వుంటాడు గ్యారంటీగా, చూడండి ఎక్కడ ఉందో. నేను షాక్ అయిపోయాను. దట్ ఫెల్ సో వెల్. అది చూసిన నేను క్లాప్స్ కొట్టా. నేను ఎప్పుడైతే అది చూసాను నేను ఇది ఎక్కడ దొరికింది, నేను ఎప్పుడు నవ్వాను. అండ్ ఓ మై గాడ్. అలాగే రమేష్
రమేష్ ఏం చేస్తాడంటే ప్రతి డైలాగ్ మర్చిపోతాడు. డైలాగ్ మర్చిపోయి అది అలా అంటాడు. అలా అంటాడు. అదొకటి సూపర్. అది అలా అన్నాడు ఒకసారి డైలాగ్ మర్చిపోయి. అది కరెక్ట్ గా స్క్రీన్ లో ఎలా ఉందంటే పెయింటింగ్ పెట్టగానే పెట్టాడు పెయింటింగ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ అలా వచ్చేసింది అది. సో వాట్స్ యువర్ ఫన్ ఇన్సిడెంట్? సో నీకు ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉంది ఒక ఫన్నీ ఇన్సిడెంట్, నువ్వు చెప్పడానికి రెడీగా ఉన్నావు. సో తన ఇన్సిడెంట్ రెడీగా ఉంది. ఈ క్వశ్చన్ ఎందుకు అంటే తన దగ్గర ఆన్సర్ రెడీగా ఉంది కాబట్టి మన క్వశ్చన్ అడిగింది. నౌ రఘు విల్ టెల్ ద ఫన్నీ ఇన్సిడెంట్. నౌ యు టెల్ మీ. Funny incident. Funny means I think the only funny incident I can remember is me getting lost in London. Yeah. With the car. Lost in London. Actually that is funny for That's us. a nice thing to happen. Lost in London. Yeah, ask me about it. 45 minutes tarvata I was found. Otherwise I was thinking, okay, ippudu em cheyali? Phone number ledu, ekkada shooting undi teliyadu, location teliyadu. No, but అది ఎలా జరిగింది? You know, when I'm driving, close-ups kosam they kept and they told me you have to go there and come back, and nenu kuda car lo, and the camera was right in front of the steering wheel, so drive kuda ila cheyali. It's not even center of the bonnet. మరి జనరల్ గా ఎవరైనా ఫాలో అవుతారు కదా ఒక కెమెరా. జనరల్ గా ఫాలో అవుతారు, కానీ నేను బాండ్ లాగా 1 minute కదా నేను చేసేస్తా, because మీ I కార్ love లో కెమెరా driving. ఫిక్స్ ఉంది, మీరే డ్రైవ్ చేసి వస్తారు. ఓకే. So they asked me also. వాళ్ళ బాయ్ కూడా ఫోన్ పట్టుకున్నాడు మేడం అంటే నో అక్కర్లేదు. No అక్కర్లేదు. That's what I'm saying. Confidence లేవా? Confidence super సో over. ముందు కెమెరా ఉంది, సో స్ట్రైట్ గా డ్రైవ్ చేయడం కూడా కుదరదు. సో అంటే ఇలా చూస్తూ డ్రైవ్ చేయాలి. So peak hours లో అది కూడా. సో అలాంటి రూల్స్ ఉంటాయి కంపల్సరీ. ఇక్కడ ఆపకూడదు, ఇక్కడ ఆపితే ఎంత ఫైన్ ఉంటుంది. సో కంపల్సరీ You can't stop. So నేను left turn miss చేశాను. I can see the entire unit there, and then on the walkie I said okay left turn miss అయింది, నేను యూ టర్న్ తీసుకుని వస్తా. దాని తర్వాత యూ టర్న్ రావట్లేదు. ఐఎమ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, అండ్ సమ్ డైవర్షన్ కేమ్ సంథింగ్. సో ఐ వాస్ ట్రయింగ్ టు బీ క్లోజెస్ట్ according to my geography, that where can I be closest. కానీ 10 minutes అయింది. 45 నిమిషాలు వెతుక్కున్నట్టున్నారు అందరూ. మిస్ అయిపోయింది. రావట్లేదేంటి, కార్ రావట్లేదేంటి, కార్ వెళ్ళిపోయింది. అసలే కార్ లో కెమెరా ఉంది. కార్లో కెమెరా ఉంది. కెమెరా నేను కూడా ఉన్నాను. అంటే మూవీ నేను కూడా ఉన్నాను. లేదు చాలా ఫుటేజ్ ఉంది అందులో షూట్ చేసింది. ఫుటేజ్ ఉంది. నా ప్రాబ్లం బేసిక్గా ఎవరు కావాలి అదే. హీరోయిన్ పోతుంది, మీరు మళ్ళీ హీరోయిన్ చేంజ్ ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు కెమెరా పోయింది అనుకోండి, ఇప్పుడు కెమెరా పోతే అప్పటిదాకా చేసిందంతా మళ్ళీ చేయాలి నేను. దీనివల్ల ఇంకో 10 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు షూటింగ్ అని నా బాధ నాది. నేను లాస్ట్ అయితే మళ్ళీ చేయాలి కదా. నువ్వు అక్కడే లాస్ట్ అయినా ఏదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే ఎవరో తీసుకొచ్చేస్తారు కదా మళ్ళీ వెనక్కి. కెమెరా తీసుకెళ్ళిపోతారు కదా. అలా వాల్యూ నో వాల్యూ. ఎనీవేస్, సో on the walkie I constantly kept saying okay I'm crossing some blue building, ippudu edo green building here there. Then some McDonald's came, and 15 minutes in the driveway, that was the only place I could keep moving. So nenu akkada unnanu, and luckily they could hear me, I could not hear them. Suddenly I saw the unit car coming, and there was a sound, and all these expressions are on the camera. అంటే నిజంగా అంత న్యాచురల్ ఎప్పుడు పర్ఫార్మ్ చేయలేదు. దానికి రీ రికార్డింగ్ తెలుసా? డోంట్ స్టాప్. ఇప్పుడు మీ అందరి కోసం రకుల్ లండన్లో తప్పిపోయిన వీడియో, రకుల్ లాస్ట్ ఇన్ లండన్. నాన్నకు ప్రేమతో మామూలుగా సినిమా చూసాము, మాకు క్లైమాక్స్ తెలుసు. ఇలా అందరూ ఏడుస్తూ ఉంటే హీరో మాత్రం సపరేట్గా ఎక్కడో కూర్చొని తను ఏడవకుండా నవ్వుతాడు. ఎందుకనంటే ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో నాన్న హ్యాండిల్ చేస్తారు. సో అలాగే ఇతను కూడా ఉండిపోదాం అని అనుకుంటున్నాడనే ఎక్స్ప్రెషన్ మంది. వీవ్ నోన్ అబౌట్ ద కమిట్మెంట్ you've shown for నాన్నకు ప్రేమతో, how much in spite of having a personal problem, how you've helped నాన్నకు ప్రేమతో and with your commitment. ఆ పాట రాయాలని ఎందుకు అనిపించింది? నాన్నకు ప్రేమతో అనేది అంత అందమైన సినిమా, అంత అందమైన రిలేషన్షిప్ మీద రన్ అవుతుంది. అండ్ మనకి యాక్చువల్గా సినిమాలో చూస్తే అలాంటి పాటకి ఎక్కడ స్కోప్ లేదు, బికాస్ ద స్క్రీన్ ప్లే ఇస్ లైక్ దట్. బట్ నా ముందు నుంచే అలాంటి దానికి ఒక ఏదైనా ఒక సాంగ్ ఉంటే బాగుంటుందా, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ బికాస్ సినిమా చూస్తే తప్ప తెలియదని. బట్ బై దట్ టైమ్ మా ఫాదర్ whatever happened జరిగింది. మేబీ దెన్ ఐ గాట్ సో హుక్ టు ద డైలాగ్. సుక్కు లాస్ట్ పెట్టిన నాకు చూసిన వెంటనే నాకు ఏడు బాగలమాట. అంటే ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్. అంటే ఈ బాధ నాలోంచి బయటకు వెళ్ళకుండా, ఎందుకంటే కోఇన్సిడెన్స్ ఏంటంటే యూ వర్ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. యా అదే అంటున్నా. సో నేను సుక్కు ఫోన్ చేసి ఏమన్నానంటే, ఒక 1 month నుంచి అదే ఫీలింగ్. అంటే నాకేం ప్రాబ్లం అవుతుందంటే ఎవ్రీ టైమ్ ఐ స్లీప్, వెన్ ఐ వేక్ అప్ నా మైండ్ రీసెట్ అయిపోతుంది. డాడీ కింద ఉన్నారు, అవును అవును అవును, దాని తర్వాత టక్కున again I have to make myself believe that all this stuff is happening. Even now I'm still in that same పడుకుని లేసేటప్పటికి like I sleep hardly for like 1 or 2 hours, but అందులో కూడా when you sleep your mind gets reset. నాకు జనరల్గా వర్క్ టెన్షన్ ఎక్కువైనా, ట్యూన్ ఐడియా రాకపోయినా, ఏదైనా కూడా what I do is I just sleep off, leaving everything, forgetting everything. I sleep off for 1 or 2 hours,
then when I get up my mind is fresh, but I forget everything and reset అయిపోద్ది. I start. So that's my habit from so many years. అయినప్పటికీ నాకు రాటితో పాటు ఇది కూడా రీసెట్ అయిపోతుంది. So again I'm waking up with the feeling that but daddy, oh, you know that thing. So నాకు ఈ 1 monthగా నాకు ఉన్నది ఏంటంటే ఏదో ఒక సాడ్నెస్ ఉంది, బట్ అది ఆ ఉండటం ఏదో ఒక యూనో చిన్న అటాచ్మెంట్ విత్ డాడ్ అనేది బాగుంది. అది బయటకి ఎలా చెప్పాలో అర్థం కాల. నేను అనుకున్నా ఎవరికైనా ఇది చెప్తే నేను పిచ్చోడు అనుకుంటారా అని ఫీలింగ్ ఉండింది నాకు. బికాస్ ఐ డింట్ దిస్ ద ఫస్ట్ టైం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ ఫర్ ద ఫస్ట్ టైం, రైట్? సో వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ దట్ ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ దిస్ ఎమోషన్ వాస్ కాల్డ్. అండ్ బాధ ఉంది, బట్ ఆ బాధ పోకుండా ఉండటం అనేది ఏదో ఒక దగ్గరగా ఫీలింగ్ ఏదో కలుగుతుంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. సో సినిమా చూస్తుంటే కరెక్ట్గా క్లైమాక్స్ ఆ రోజు వచ్చింది. క్లైమాక్స్ చూస్తే నాకు ఒక్కసారి యూనో ఐ గాట్ గూస్ బంప్స్. అంటే ఇది నా ఫీలింగ్ మాత్రమే కాదు, అంటే సుక్కు హెస్ ఆల్రెడీ అండర్గాన్ దిస్. ఒక 1 year ముందు 1 year ముందు సుక్కు ఇప్పుడు నేను ఏదైతే పరిస్థితిలో అదే పరిస్థితిలో, బికాస్ హౌ ఐ వాస్ సో అటాచ్డ్, ఎవ్రీబడి ఈస్ అటాచ్డ్ టు ద ఫాదర్స్, రైట్? సో సుక్కు ఆల్సో వాస్ డామ్ అటాచ్డ్. సో నేను అనుకున్నా అంటే సేమ్ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి రన్ అవుద్ది మాట ఇది. అంటే వెంటనే ఐ కాల్డ్, ఐ వాస్ లైక్ ఐ కుడెంట్ కంట్రోల్ మై టీయర్స్. సో దట్స్ వేర్ ఐ గాట్ టోటలీ కనెక్టెడ్. అండ్ నాకు ఆల్రెడీ ముందు నుంచే నాన్న మీద సినిమా కాబట్టి నాన్న గురించి ఒక పాట ఉంటే బాగుంటుందని మనం ఫాలో మీ రికార్డ్ చేస్తున్నప్పుడు నేను అన్న ఏదైనా ఒక మంచి స్కోప్ రీ రికార్డింగ్ లో పెడతాను డార్లింగ్ అని అంటూ ఉన్నాను తప్ప ఐ డోంట్ నో హౌ ద సెకండ్ హాఫ్ ఇస్ గోయింగ్ టు బి దేర్, ఎక్కడ నాకు ప్లేస్మెంట్ ఉంటుందని. ఇంకా నాకున్న ఆ ఫీలింగ్, దాని తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్. అండ్ ఇంకొక పెద్ద సింక్ ఏంటంటే ఈవెన్ మా అమ్మగారు కూడా సినిమా చూస్తున్నప్పుడు తను టోటల్గా షాక్ అయిపోయింది. ఆ చిరునవ్వు ఇస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు లీవ్ హిస్ లాస్ట్ బ్రెత్ కదా, the same thing happened mata. Okay. In the middle of the night dad woke up and he was like talking to my dad and my mom and what ready garu what mummy chusara navvi, then it was a thing. So mom shock entra same naku daddy ni chustunnatte undi annattu. So we all got so emotional and everything mata. So naaku ade connection. సో నేను అనుకున్నా అక్కడ నుంచి యాక్చువల్లీ ఫస్ట్ సీన్ అక్కడ నుంచి రీ రికార్డింగ్ వెళ్తుంది, దాని తర్వాత యువర్ డైలాగ్ విల్ కమ్ అండ్ దాని తర్వాత రీ రికార్డింగ్ సినిమా అయిపోవాలి. బట్ ఐ థాట్ దిస్ ఈస్ ద మూమెంట్ where the song has to start and whatever a son has to tell his father. And అందులో నా పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి, బట్ నా పర్సనల్ ఫీలింగ్స్ మాత్రమే కాదు, అవును, ప్రతి సన్ కి అదే పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఫాదర్ మీద. సో ఐ థాట్ సమ్వేర్ ఇట్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఎవ్రీబడి అండ్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద రైట్ మోస్ట్ మూమెంట్ టు టెల్. ఈ రోజు ఎవరు ఫిల్మ్ గురించి మాట్లాడినా కూడా చాలా మంది థియేటర్లో నుంచి నాన్నకు ప్రేమతో ఇట్లు మీ అభిరామ్ అన్న తర్వాత చాలా మంది కూర్చొని ఉంటున్నారు, ఎందుకనంటే ఆ పాట విని వెళ్ళడానికి. కరెక్ట్. నేను ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇలా ఈ పెయిన్ బాగుంది ఇది నాలోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కన్నీళ్ళ రూపంలో నేను ఏడిస్తే మా నాన్న వదిలి వెళ్ళిపోతారు అని నాకు బికాజ్ నేను చాలా ఎమోషనల్ అండి. అండ్ ఈ ఫిల్మ్లో నాకు బాగా దగ్గరైంది ఏంటంటే ఎప్పుడు ఎమోషన్ అప్పుడే తీర్చేసుకోవాలి, లేకపోతే అది మనల్నే హాంట్ చేస్తూ ఉంటుంది అనేది నాకు పర్సనల్ లైఫ్లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది. బట్ లాస్ట్ ఇది ఎక్కడో నాకెందుకో బికాజ్ నేను ఎప్పుడు అలా బహుశా అలాంటి సిచ్యువేషన్ నేను చూడలేదనో ఏంటో తెలియదు, కానీ నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వలేకపోయాను దానికి. సరే ఓకే, డైరెక్టర్ గారు ప్రాబ్లమ్ ఆయన డెఫినెట్గా ఆలోచించుంటారు, ఆయనకి జరుగుంటుంది ఆయనకి రియల్ లైఫ్లో అని. బట్ ఎప్పుడైతే నిజంగా నాన్నగారికి ఇలా అయ్యి, ఎప్పుడైతే నాకు మీరు ఫోన్ చేసి ఎప్పుడైతే నువ్వు చెప్పావు నాకు ఇదంతా, అప్పుడు నాకు అనిపించింది బాబోయ్ అసలు ఇదేంటి, ఈ కోఇన్సిడెన్స్ ఏంటి, సేమ్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే దేవి ఫీల్ అవ్వడం ఏంటి అని. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, ఓహో సో ఇలా ఫీల్ అవుతారనమాట. కరెక్ట్. బహుశా రేపు పొద్దున నేను ఎలా రియాక్ట్ అవుతానేమో, బహుశా ఇలాగే రియాక్ట్ అవుతానేమో. నాన్నగారు సినిమా చూసినప్పుడు కానివ్వండి, అమ్మ సినిమా చూసినప్పుడు కానివ్వండి, నిజంగా థియేటర్లో ఉండిపోయి ఆ పాటను విని వెళ్ళారు చాలామంది. ఎందుకంటే అందరికీ ఏంటంటే ఓహో ఇలా ఉంటుందా, ఒక తల్లిదండ్రులు పట్టే ఎమోషనల్ బాండింగ్ ఇలా ఉంటుందా, నిజంగా ఏడవకుండా అలా ఒక క్యారెక్టర్ ఉండిపోతుందా, నిజంగా ఆ మెమరీస్ని గుర్తుపెట్టుకోవడానికి అని. మనం చాలాసార్లు అమ్మల గురించి పాటలు విన్నాం, కానీ నాన్నల గురించి రాసిన పాట నాకు తెలిసి ఇదే బహుశా వెరీ ఫ్యూ సాంగ్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దేవి ఫర్ దట్ ఐడియా. థ్యాంక్ యూ సార్. ఎవరో వన్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఆన్ ట్విట్టర్ ఈ మెసేజ్ సెయింగ్ తెలుగు దీంట్లో హీ సెంట్ మీ, ఈ పాట విన్న తర్వాత నాన్న లేని ప్రతి వారికి వాళ్ళ నాన్న గుర్తొస్తారు, నాన్న ఉన్న ప్రతి వారికి వాళ్ళ నాన్న మీద ప్రేమ 1000 రెట్లు ఎక్కువ అవుతుంది. Oh, beautiful. I felt that it's such a beautiful message. Beautiful. Everyone and a lot of people said I'm checking if I'm really spending time with my parents and check చేసుకుని ఈ రోజు స్పెండ్ చేయాలనుకుంటున్నాను.
some people I felt like talking to my dad, I felt like hugging my Yeah, mom and yeah. you know, see, because అది యాక్చువల్గా జెండర్ అనేది లేదు ఆ సాంగ్ లో. ఇట్ ఈస్ అప్లికబుల్ బోత్ టు మన నాన్నకి ప్రేమతో అంటున్నాం తప్ప అవును. అమ్మకి ప్రేమతో అమ్మకి ప్రేమతో కూడా అవును కరెక్టే. you know, actually the first line actually it is very very apt for my mom. అవును. ఏది ఏ కష్టం కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నడిపించినాడు. బికాస్ తను చాలా చిన్న వయసు ఉన్నప్పుడే డాడ్ గాట్ హార్ట్ అటాక్ అండ్ ఫ్రమ్ దే she used to run around, you know, she used to run around to the hospital. We were very small kids. She used to take us and drop us in the school and she didn't know Chennai that time. చెన్నైలో వచ్చిన కొత్త చాలా డ్రైవింగ్ ఆల్సో ఐ థింక్ అప్పుడే నేర్చుకున్నాను. డ్రైవింగ్ రాదు, మాకు రిలేటివ్స్ ఎవరు లేరు. అండ్ హాస్పిటల్కి వెళ్ళి డాడీని చూసుకునేది, మళ్ళీ మాకు వచ్చి ఇంట్లో హోంవర్క్ నేర్పించేది, మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేసేది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం. షీ టు రన్ అరౌండ్. ఆ రన్ అవుతూ ఇలా ఆటో పట్టుకుని దాన్ని పట్టుకుని వేరే కార్ పట్టుకుని వెళ్ళడం కష్టంగా ఉందని చెప్పి షీ వెంట్. ఈ గ్యాప్లో షీ జాయిన్ డ్రైవింగ్ క్లాసెస్. Only my dad used to drive that time. She didn't know. Okay. She learned driving. Then she used to drive around Telugu. మా స్కూల్ ఎక్కడో, హాస్పిటల్ ఎక్కడో. సో I mean, I can never. అందుకే ఆ పాట ఐ థింక్ ఇట్స్ బికమ్ సచ్ ఎ యూనివర్సల్ సాంగ్. మా నాన్నగారు ఎప్పుడు యూస్ టు టెల్ వన్ థింగ్. ఒక నవల్ రాసినప్పుడు అందులో ఫోర్వర్డ్ ఉంటుంది, అందులో రాశారు, నాకు ముగ్గురు పిల్లలు, మా ఆవిడికి మాత్రం నలుగురు, నాతో కలిపి. సాధారణంగా పర్ఫార్మెన్స్ సంబంధించి ఎండ్లో తారక్ యాక్చువల్గా ఇట్స్ లైక్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. తను ఫాదర్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అంటే అంత ఎమోషనల్గా నేను ఎప్పుడు సెట్లో కూర్చొని అంత ఎమోషనల్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఇంతవరకు. అంత మూవ్ అయిపోలేదు. అంటే అందరి కళ్ళలో నీళ్ళు చూడడం, అందరూ ఏడవడం, అంటే జస్ట్ ఒక అందరికి తెలుసు అది జస్ట్ ఒక ఆర్ట్ ఏంటి, కేవలం అది నటన అని తెలుసు, అది యాక్టింగ్ అని తెలుసు. కానీ తను అలా పెర్ఫామ్ చేసినప్పుడు అందరూ మూవ్ అయిపోవడం మొత్తం రూమ్లో. అంటే ఎవరికి ఇప్పుడు ఏంటి కట్ ఎలా చెప్పాలి, నెక్స్ట్ సీన్ ఎలా చేయాలి, ఇంక అందరూ ఇట్స్ లైక్ వైండప్ చేస్తాం. కానీ ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే టేక్ మాత్రం నేను తీసుకోలేదు సినిమాలో. బికాజ్ ఒకే ఒక కారణం వల్ల, ఎందుకంటే హీరో ఏడవకూడదు, ముందే ఎక్కువ ఏడవకూడదు అనేది ఒక డౌట్ వచ్చింది నాకు యాక్చువల్గా. సో తారక్ ఇఫ్ ఒకవేళ పర్మిట్ చేస్తే ఆ టేక్ ఊరికి అందరూ చూపిద్దామా? డెఫినెట్గా సార్. బట్ కాకపోతే మనం ఏదైతే చేసామో అదే బాగుందని ఫీలింగ్. కానీ ఇప్పుడు గబుక్కుని అది రిలీజ్ చేస్తే అది చూసి అదే బాగుందేమో అని అంటారేమో. ఎందుకంటే బట్ అలా కాదు సార్. బట్ నాకు తెలిసి మీరు నాతో 5 వర్షన్స్ చేయించుకున్నారు సార్. 5 వర్షన్స్ చేసాం. బట్ ఏదైతే మనం లాస్ట్కి చేసామో అదే కరెక్ట్ అని ఎందుకు నమ్ముతాను అని అంటే, ఫస్ట్ చేసిన వర్షన్లో అందరూ బాగా ఎక్కువ ఏడ్చేశారండి. రెండో వర్షన్లో ఏమో కొంచెం తక్కువ ఏడ్చారు. 3వ వర్షన్లో నేను ఎక్కువ అరిచాను, నేను ఎక్కువ ఏడ్చాను. 4వ వర్షన్లో 3 కలిపి ఉంటుంది. 5వ వర్షన్లో అభిరామ్ క్యారెక్టర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు కూడా ఆ సీన్ చూసినప్పుడు నాకు తెలిసి ఎవరు ఏడవలేదండి. ఒక చిన్న కన్నీటి పొర అలా ఉంటుంది. మన సినిమా కాన్సెప్ట్ అది. సో మనకి చోక్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఎనఫ్ అండి. ఇప్పుడు సినిమాల షూటింగ్ ఎలా జరిగిందో అదే పద్ధతి క్లియర్గా. ఒక డైరెక్టర్ కనుక పక్కకి వెళ్తున్నా పట్టుకుని, సార్ మీరు ఇలా చెప్పారు, లేదంటే ఇలా చెప్పారు, యాక్చువల్గా దిస్ ఆర్ సీన్ కదా అని. సో అందరం కూడా అంటే డైరెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్, మొత్తం ఫ్రేమ్ చేసండి కాదు. ఈ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే ఇది సినిమా. ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి కారకుడు దర్శకుడే కదా సార్. బట్ అదే కదా చెప్తున్నాను నేను, దర్శకుడే టాప్ అని. సాధారణంగా పర్ఫార్మెన్స్ని బాధపడడంతోనూ ఎక్కువ ఎమోషనల్గా ఏడిస్తాను, దాని పర్ఫార్మెన్స్ అని మనం ఎక్కువ ఆ టైప్లో పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. కానీ ఈ సినిమాలో అందరూ ఆర్టిస్టులు స్మైల్తో పర్ఫార్మెన్స్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తారక్ ఫస్ట్ టైం విలన్ మీట్ అవడానికి వచ్చినప్పుడు నిలబడ్డ చూసినప్పుడు స్మైల్ నాకు ఎంత ఇష్టం అంటే, యాక్చువల్గా దాని లెంగ్త్ మామూలుగా మన షార్ట్ కటింగ్ ప్రకారం ఇంత ఉంటే నేను ఉంచేసా ఏదైతే అయింది అని. దాని పూర్తి స్మైల్ వచ్చే వరకు కూడా దట్ ఈస్ ద బెస్ట్ స్మైల్. స్లోగా స్మైల్ చూసి ఫస్ట్ టైం నవ్వుతూ ఉంటే, నేను రహస్యంగా చెప్పడం కానీ నాకు చాలామంది హీరోస్ కూడా చెప్పారు నాకు, ఎంత బాగా నవ్వాడు తారక్, అసలు థింక్ తారక్ ఓన్లీ తారకే సాధ్యం అని చెప్పారు. సో దట్ ఈస్ ద బెస్ట్ నెక్స్ట్ స్మైల్. అండ్ ఈ బాధలో నాలో దాచుకుంటాను అని ఒకవేళ ఏడిస్తే ఇది కన్నులోపల బయటకు వెళ్ళిపోతుంది. సో నేను ఎప్పుడు మా నాన్నగారు నాలోనే ఉండాలి అంటే కనుక ఈ బాధ నాతోనే ఉండాలి అనే లైన్స్ ఉన్నప్పుడు ఇలా కెమెరా వైపు చూసిన స్మైల్. సో దట్ ఈస్ ద బెస్ట్ స్మైల్ ఫర్ తారక్. నెక్స్ట్ అందరూ కూడా అంటే కేవలం ఏంటంటే కళలో బాధ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫేస్లో స్మైల్ ఉంటుంది.
అది ఒక విచిత్రమైన అంటే రెండు పెయిన్తో కూడా అంటే మంచి ఎండ ఉన్నప్పుడు వర్షం కురిసినట్టు అనమాట. వర్షం కురిసినప్పుడు. సో కవి అని కాదు, కవి అంటే పేపర్ మీద ఎవరైనా కవినే. పేపర్ మీద కలంతో రాస్తే కవి, ఇన్స్ట్రుమెంట్ మీద మ్యూజిక్తో రాస్తే కవి, వేలతో రాస్తే కవి, అలాగే ఫేస్తో ఎక్స్ప్రెషన్ రాసే కవి తారక్. Amazing. 3 more smile I want to tell for you people. సో బెస్ట్ స్మైల్ తను ఫాదర్ దగ్గరికి వచ్చి లవ్ మ్యాటర్ చెప్తున్నప్పుడు ఆ టేబుల్ మార్చే సీన్లో రకుల్ జగత్ బాబు గారితో చూస్తూ మాట్లాడే స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎంత ముద్దుగా నవ్విందంటే, సో దట్ ఈస్ ద బెస్ట్ స్మైల్ ఫర్ యూ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోతూ నవ్వు ఇచ్చిన స్మైల్, బ్యూటిఫుల్ స్మైల్. స్మైల్. అండ్ జగత్ బాబు గారు అంటే యూ మోరాన్స్ అని సిస్టమ్ తిప్పి నా ఎంత తెలుసా, నా ఆస్తి ఎంత తెలుసా అని యూ మోరాన్స్ అని నవ్వుతాడు ఆయన ప్రొఫైల్. సో అంటే అంటే స్మైల్తో కూడా పర్ఫార్మెన్స్ అనేది నాకు వరుసగా చూస్తే, అంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత మనం షూటింగ్ చేస్తాం అయిపోయింది, కానీ ఒకసారి చూసినప్పుడు ఏంటంటే చాలా ఆనందం వచ్చేస్తాం మనం చూసినప్పుడు. నిజంగా ఇలా జరిగిందా, అక్కడ అలా జరిగిందా, అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానా, అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అని. నాకు సుఖబాయ్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం సబ్జెక్ట్ అసలు బీభత్సంగా నచ్చేసింది. అప్పుడు క్లైమాక్స్ నెరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి హీరోకి మేనరిజం ఉంటుంది కదా, అది ఇది ఫైనల్ క్లైమాక్స్లో ఫాదర్ దగ్గర ఫాదర్ ఇస్ అబౌట్ డై అది మారుతూ చేస్తానన్నప్పుడు నాకు నిజంగా కొంచెం డౌట్ ఉండింది. అంటే అంత సెంటిమెంట్ సీన్లో ఇలా అంటూ ఎలా వస్తుంది అంటే ఐ లైక్ ద ఐడియా, బట్ ఇది అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఆడియన్స్కి ఎలా ఉంటుంది, అసలు నాకు ఎలా ఉంటుంది నాకు అర్థం కాల. బట్ ఐ థింక్ ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ గెటింగ్ దట్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్, ద వే యూ పర్ఫార్మ్డ్. అంటే నిజంగా అంత కన్విన్సింగ్గా చేయడం అనేది చాలా చాలా కష్టం నాకు తెలుసు. ఐ మీన్ ఐ థాట్ ఇట్ వాస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే నా బాధ మీకు అర్థమవుతుంది కదా, అసలు అది చేస్తూ నానా అని ఏడవడం ఎలా పాసిబుల్ అని అనుకున్నా. బట్ బ్యూటిఫుల్ మాట ద వే యూ పర్ఫార్మ్డ్. మీకు ఇంకో విషయం తెలుసా, అక్కడ టోటల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ టెంపో నుంచి నేను డెరైవ్ చేశాను. ఎగ్జాక్ట్లీ అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్, బట్ అక్కడ మ్యూజిక్ లేకుండా కూడా వదిలేయలేము, ఎందుకంటే అక్కడ కంపల్సరీ మ్యూజిక్ ఉండాలి. ఏం చేయాలి, అందుకని నానాలే అండ్ వెన్ యూ డూయింగ్ అలా స్టార్ట్ అయ్యి దెన్ ఇట్ బిల్డ్స్ అప్ టు దట్ అక్కడ టోటల్ గా వాట్ ఎవర్ టెంపో మీరు పర్ఫార్మ్ చేసిన టెంపో నుంచి ఐ కంపోజ్ హోల్ మ్యూజిక్. సో అది నిజంగా ఇంకోటి రికార్డింగ్ థియేటర్లో చూశాను. అండ్ ఒకళ్ళు హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఒకటి డబ్బింగ్ మీరు చెప్పారు కదా సుకుమ్ మీ ఐడియానే అది, తను డబ్బింగ్ చెప్పాలి. Totally his idea. అండ్ ద కొలంబస్. నేను ఎప్పుడైతే రకుల్ డబ్బింగ్ అనేది అప్పుడు అనుకున్నా సుక్కుబాయ్ అంటే ఏదైనా పట్టుకుంటే వదలను, ఇది చేయాలి చేయాలి చేయాలి. Actually నాకు ఊరికే చెప్పారు ఫస్ట్ ముందు లండన్లో, రకుల్ ఇంకా తెలుగు లర్న్ చేయవద్దు, డబ్బింగ్ ట్రై చేద్దాం, బికాస్ హీ వాంటెడ్ దట్ లిటిల్ ప్రాపర్ తెలుగు షుడ్ నాట్ బి దేర్. సో ఐ సెడ్ ఓకే ఐ థాట్ మర్చిపోతారు సార్, మళ్ళీ ఇక్కడ ఇండియా 3 months షూటింగ్ ఉంది లండన్లో. ఈవెన్ ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇక్కడ వచ్చిన తర్వాత సడన్గా వన్ డే ఫోన్ చేసి డబ్బింగ్ ట్రయల్ ఎప్పుడు సీరియస్ అంటే లైక్ దెన్ హీ కాల్డ్ మీ, హీ సెడ్ ట్రై వన్స్. ఐ వెంట్ అండ్ ఐ ట్రైడ్ just for sir, and I was so nervous I can't even tell you. And వినిన తర్వాత and I was like okay, put the rough track, the dubbing artist track, and when I heard my voice then I realized I think it's working well on the character. నేను మామూలుగా వెళ్ళి నేను డబ్బింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పటికే అమ్మాయికి ఫస్ట్ హాఫ్ కూడా కంప్లీట్ చేసింది. సో ఒకసారి వేయండి అమ్మాయి వాయిస్ అన్నాను. నిజంగా అమ్మాయి చెప్పిందా అన్నాను. నిజంగా చెప్పిందండి, చాలా స్పష్టంగా పలికింది కొన్ని పదాలు అయితే. స్పష్టంగా పలకూడదు. మా సుకుమార్ గారి ఐడియా ఏంటంటే, సుక్కు గారి ఐడియా స్పష్టంగా పలకూడదని. ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ స్పష్టంగా పలికేసింది. సార్ అమ్మాయి స్పష్టంగా పలికేసింది, ఇప్పుడు ఏం చేద్దాం కానీ చేద్దాం. సుకుకి పర్ఫెక్షన్స్ కంటే ఫ్లాస్ ఎక్కువ నచ్చుతాయి. పర్ఫెక్షన్స్ చాలా మంది ఉంటాయి, ఫ్లాస్ చాలా ఫ్లాస్ ని పర్ఫెక్షన్ గా చేసేస్తారు. అదే యాక్చువల్లీ దట్ ఈస్ ద ఆర్ట్ to being a great filmmaker, turning your flaws into your strengths. తనకి నేను క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఐ థింక్ నేను చూడాలని 30 days కదా డబ్బింగ్. ఈ సినిమాకి ఎన్ని అవర్స్ చెప్పా డబ్బింగ్? Any hours? లెక్కేసుకుంటే ప్రాబబ్లీ అబౌట్ 8 hours 7 hours. సినిమా 3 hours, సినిమా 2.5 hours కి 8 hours లో డబ్బింగ్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇంకా వేరేది ఏదైనా అయితే ఒక 5-6 hours లో 5 hours అండి. నాన్న ప్రేమతో కాబట్టి కొంచెం ఈ సినిమాకి అందరూ అలాగే ట్రై చేశారండి. ఐ థింక్ ఇప్పుడు నేను యాక్చువల్గా నువ్వు డబ్బింగ్ చెప్పావు, నేను డీటెయిల్స్ మిక్స్ చూడడం, బట్ యూ ట్రైడ్ సంథింగ్ విత్ డబ్బింగ్ రైట్? మీరేం చెప్పారు?
ఏదైనా అవని ఆ పైలట్లో ఉంటుంది కదా, అలా చెప్దాం అని అలా చెప్పినట్టు చెప్పాను సార్. కొంచెం ఆ పైలట్లో ఉన్నట్టు ఎక్కడో నాకు ఇదేంటి కొంచెం మనం ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాలో నాకు బాగా గుర్తు, మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి, పోట్లాడుకుంటున్నట్టు కాదు, అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. హీరో మీరు అబ్జర్వ్ చేస్తే బాగా హై పిచ్లో తను మాట్లాడేది ఓన్లీ నాన్నగారి దగ్గర వచ్చినప్పుడే లాస్ట్కి. ఆ ముందంతా కూడా చాలా నార్మల్గా అంటారు. మీరు నాకు చెప్పింది చాలా గుర్తుంది, కనురెప్పలు ఎక్కువ కొట్టొద్దు, ఐబ్రోస్ ఎక్కువ మూవ్ చేయొద్దు. ఎందుకనంటే బాగా తెలివిగలిగిన వాడికి లక్షణం అది, ఎదటివాడు నన్ను గేజ్ చేయకూడదు అని అంటే నేను దొరకకూడదు అనేది. అది వాయిస్లో కూడా చేస్తే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు అనిపించింది. అండ్ పప్పు వాజ్ ఆర్ ఇంజనీర్, అండ్ తను కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు. కూర్చొని ఎక్కడో ఇద్దరం ట్రై చేసాం, అసలు చాలా లో లెవెల్కి వెళ్ళిపోదాం, చాలా లో, నార్మల్ కంటే కూడా లో. ఇప్పుడు మామూలుగా బేస్లో మాట్లాడాలి అంటే కొంచెం మైక్కి దగ్గరగా వెళ్ళి కొంచెం వాయిస్ని పట్టి బేస్లో మాట్లాడతాం. ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నట్టు అనుకుందాం. బట్ ఈ ఫిల్మ్కి ఏం చేసామంటే మైక్కి కొంచెం దూరంగా ఉండి వాయిస్ బేస్లోంచి కాకుండా కొంచెం గేర్లోకి వెళ్ళేలాగా ట్రై చేసాం. బేస్ కంటే కిందకి వెళ్ళిపోతేనండి, ఇప్పుడు అమ్మాయి అంటుంది కదా క్రాక్ అవుతుంది, సో అది మనం గేర్ వచ్చేటట్టు మాట్లాడతాం అనమాట. సో అది ఒక చిన్న విస్పర్ లాగా ఉండదు, కానీ వాయిస్ రావాలి అందులో నుంచి. అండ్ పెద్ద టాస్క్ అండి, అందుకే కొంచెం టైం పట్టింది. ఎస్పెషల్లీ ఇంటర్వల్ సీన్ దగ్గరకు వచ్చేసరికి అది చాలా స్మూత్ గా ఉంది, మల్లెపూలా ఉంది వాయిస్. అండ్ జగపతి బాబు గారు కూడా స్పెషల్గా ఆయన కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా ఇప్పటిదాకా ఇప్పుడు అలా ఉండదు వాయిస్ అయింది. ఈ ఫిల్మ్ కి చాలా మంది సార్, రాజీవ్ అవ్వచ్చు, శ్రీనివాస, రాజేంద్ర ప్రసాద్ గారు వాయిస్ అండి. నాకు తెలిసి ఇన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ ఫిల్మ్లో ఆయన వాయిస్ ఒక ఎత్తులో ఉంటుంది. అసలు అద్భుతంగా ఉంటుంది ఆయన. నిజంగా ఒక పోట్లాడి లైఫ్లో అలసిపోయిన వ్యక్తిగా, ఆఖరి క్షణాల్లో ఉన్న వ్యక్తిగా, తీరని కోరిక ఉన్న వ్యక్తిగా అంత గ్రిప్ ఉంటుంది, అంత బాధ, పగ. అసలు చాలా అసలు అందరం వి ఫెల్ట్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అందరూ ఒకేలాగా మాట్లాడారు చూడండి, అది కూడా ఒకటేలాగా చేశారు అందరూ. అరుదుగా జరుగుద్దండి, మీరు మామూలుగా సినిమా చూసుకుంటే ఒకటే మీటర్లో మాట్లాడతారు అందరూ. Actually, that made a lot of difference. Ultimately, a sounding of the film lo, exactly. Everybody loves you as a dancer. You're a terrific dancer. Everybody knows it. And basically, I love you as a dancer, and I love dances also. So I love your dance also. Nanak Premtalo, I found all your dances very different. But ante migta anni cinemalalki idi chaala different ga anpichindi. Adi follow me aithe enti, don't stop adaithe enti, last mass song adaithe enti. Ade that's what I'm coming. నాకైతే అన్ని డాన్సెస్ నచ్చినాయి. అందులో నా మోస్ట్ ఫేవరెట్ అంటే లవ్ మీ అగైన్, బికాస్ ఐ ఫెల్ట్ దట్ టోటల్ బాడీ లాంగ్వేజ్ నుంచి, ప్లస్ నేను ఆ సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ డాన్స్ అలా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయాలి. మిగతా అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ముందే డిస్కస్ చేస్తాం ఇలాంటి డాన్స్ అలాంటి డాన్స్ అని సాంగ్ చేస్తాం కదా. సాంగ్ చేసిన తర్వాత సుక్కు అయితే ఈ టోల్డ్ మీ అది అసలు ఒక వైలెంట్గానో లేదా పిచ్చిగానో అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకుండా ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తే అలా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉండేలా నేను ట్రై చేస్తున్నాను. సో అవునా ఓకే అనుకున్నాను తప్ప ఎన్నో వాట్ వాస్. దెన్ ఒకరోజు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసింది ఒక చిన్న వాట్సాప్లో సెండ్ మీ, అది నాకు విచిత్రంగా ఉంది, చాలా బాగుంది, అయితే తారక్ మీద చాలా కొత్తగా ఉంటుందేమో అనుకున్నా. బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే అసలు చిరిగిపోయింది. అంటే హౌ డిడ్ యూ ఫైండ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ డు యూ ఫీల్ అబౌట్ ద డాన్సెస్ ఆఫ్ నానక్ ప్రేమ్తో? నానక్ ప్రేమ్తో డాన్సెస్ వర్ రియలీ యూనిక్. అది కావాలని ఇంటెన్షనల్గా చేసిన ప్రయత్నమే. బికాజ్ నేను ఎప్పుడో చెప్పాను కూడా, ఒక సినిమాలో 6 పాటలు ఉంటే అన్ని డాన్సులు చేసేస్తే ఒకేలాగా ఉంటాయి. నేను చేయలేదని కాదు, నేను చేశాను. సో ఆ తప్పులను ఎక్కడో తెలుసుకొని కాదు, అసలు ఒక పాట ఉంటే ఆ పాటలో నుంచి ఆ పాట కల్చర్ ఏంటి. ఇప్పుడు పాట తీసుకున్నప్పుడు లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట తీసుకుని ఇప్పుడు చీమ లాంటి డాన్స్ చేయకూడదు. దానికి కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. అఫ్కోర్స్ నేను డాన్స్ చేస్తాను కాబట్టి డాన్స్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు, కానీ దానికి డాన్స్ చేసే విధానంగా చేయాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగా మనకి లాహిర్లో లాంటి పాట వచ్చినప్పుడు మనకు ఆ రోజు మన క్లాసిక్ ఏంటి, చల్లని చంద్రుడు, ఓ బ్యూటిఫుల్ పడవ, అందులో కూర్చొని ఇద్దరు, దట్ వాజ్ ఆ థీమ్కి అది న్యాయం. సో ప్రతి పాటకు కూడా ఒక థీమ్ ఉంటుంది, మీకు తెలియదు కాదు. సో ఆ థీమ్ని దాటి వెళ్ళిపోతేనే మనం దెయ్యం ఆట అంటామే, అలా అయిపోతుంది అది. నేను నా నిజంగా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచి నేను నేర్చుకున్న విధానం ఇది. లేదు, ఏ పాట ఎలా ఉంటే ఆ పాటకు అలాగే డ్యాన్స్ చేయాలి.
అది శృతి మించకూడదు. శృతి మించితే శృతి తప్పిపోద్ది. ఇది బాగుంది. సో అందుకే ఇంటెన్షనల్గా ఈ ఫిలింకి కొత్తగా చేద్దామని ఫిక్స్ అయ్యే చేసిన ప్రయత్నం అది. సో అందుకే స్పెషల్గా ఉంటుంది. అవును. స్పెషలీ వెన్ కమ్స్ టు లవ్ మీ అగైన్, నాకు చాలా రేర్గా దొరుకుతాయి అలాంటి పాటలు. నాకు ఎప్పుడు Situation కొత్త, song అన్నీ కొత్తగా. నాకెప్పుడు అసలు ఒక అమ్మాయి నాకు లవ్ మీ అగైన్ అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. నాకు ఆ పాటలో నిజంగా ప్రతిదీ కూడా నువ్వు తింటావు, నువ్వు పడుకుంటావు, నువ్వు పొద్దున్న మళ్ళీ లేస్తావు, మళ్ళీ తింటావు, నువ్వు మళ్ళీ తింటావు, నువ్వు మళ్ళీ పడుకుంటావు. సో ఇన్ని మళ్ళీ చేసినప్పుడు Why can't you love నన్ను మళ్ళీ ప్రేమించవచ్చు కదా. కరెక్ట్. అండ్ ఐ రియలీ ఫెల్ట్ దట్ చాలా మందికి ఇది ఒక యాంథమ్ అయిపోతుంది అని అనుకున్నాను. అండ్ దాన్ని నాకు చాలా రేర్గా దొరుకుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ సాంగ్లు నాకు దొరకవు బేసిక్గా. సో సుక్కు గారు డెఫినెట్గా ఇలాంటి పాట కూడా వస్తుంది అనే నమ్మకం ఉండింది. అండ్ ఆ పాట వచ్చినప్పుడు అండ్ వి షాట్ ఫ్రమ్ 8 o'clock in the night till 7 in the morning. సో ట్వైలైట్లో కొన్ని షార్ట్స్ తీసి రాత్రంతా మళ్ళీ షార్ట్స్ తీసి మళ్ళీ తెల్లవారుజామున ట్వైలైట్ కరెక్ట్గా వచ్చే టైంకి ఎండ్ చేసేవాళ్ళం. అండ్ ఫోటోగ్రఫీ ఇస్ ఆల్సో అమేజింగ్. సో ఆ సాంగ్కి నాకు ఎందుకో నిజంగా చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. అండ్ ఐ లైక్డ్ ఇట్. నాకు ఎస్పెషలీ ఆ లవ్ మీ అగైన్ అనే హుక్ వచ్చినప్పుడు ఇలా అనుకుని అది వెళ్ళడం నాకు చాలా అంటే నాకు చాలా అరుదుగా అలాంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి వచ్చినప్పుడు దాన్ని వాడుకుందాం అనుకున్నాను. అండ్ ఐ థింక్ శేఖర్ వాజ్ ద కొరియోగ్రఫర్ ఫర్ దాట్. అండ్ శేఖర్ ఒక్కడే కాదు, అండ్ ఈవెన్ ఫాలో అయితే రాజు అయితేనే ఉంది, ఈవెన్ జానీ ఫర్ లవ్ దెబ్బ, శోభి ఫర్ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఎనఫ్. అండ్ పీపుల్ అందరూ ఐమ్ టెలింగ్ యూ అందరూ కూడా ఇదే నమ్మారు. కరెక్ట్. ఈ పాటలోంచి బయటకు వెళ్ళిపోకుండా టెంపోలో ఉండి మనం చేద్దాం, ఆ పాటకు ఆ కల్చర్ని అలా ట్రీట్ చేసి ఆ డాన్స్లు అలాగా వేద్దాం. అందుకే ప్రతి పాట ఒకేలా ఉండదు చూడండి. ఒక్కో పాటకు ఒక్కో స్పెషాలిటీ ఉండదు, ఒక్కో పాట కొత్తగా ఉంటుంది చూడడానికి. అండ్ రియలీ అండ్ ఆబ్వియస్లీ ఆల్ క్రెడిట్ గోస్ టు సుకుమార్ గారు ఫర్ షూర్. లైక్ దిస్ Because, he dances అందుకే so well. ఆల్వేస్ సే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా. దట్స్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్. ఇప్పుడు అండ్ ఇలాంటి సినిమాలకి వి షుడ్ రియల్లీ థ్యాంక్ డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకంటామంటే ఆయనేమి చేయాల్సిన అవసరం లేదు, బట్ ఏది చేస్తే బాగుంటుందో తెలిసిన వ్యక్తి కాబట్టి తన క్యాప్టెన్ అంటాం. ఎగ్జాక్ట్. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ with Nanak Premto that Sukku is a genius and brilliant director. Yay! మీరు ఇందాక అన్నట్టు ఒక టోటల్ మళ్ళీ అండి. మరి ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే మరి నాన్నకు ప్రేమతో అంటే సుక్కుకి ప్రేమతో. మీరు ఇందాక అన్నట్టు ఒక సినిమా హిట్ అయినప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావు, గర్వపడుతున్నావు. బికాజ్ నాకు కూడా నేను చెప్పాను ఇలా. ఐ థింక్ ఇది చరిత్రలో జరగదు, హిస్టరీలో, సినిమా హిస్టరీలో. ఒక స్టార్ హీరో, ఇంత పెద్ద హీరో మొత్తం క్రెడిట్ అంతా డైరెక్టర్ ఇవ్వడం అనేది జరగదు. ఇది జరగదు సమస్యలు. బట్ ఇది డైరెక్టర్లు అందరి తరఫున ఐఎమ్ టేకింగ్ ఇట్. Nice. That's a good one. So it's not mine actually. Fantastic. Thank you, Sukku garu, for really bringing out the best in me and giving me an amazing story called Nanak Premto. నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా, నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే ఎక్స్పీరియన్స్, నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక కథ ఇది. ఇలాంటి కథని నాకు నిజంగా ఇచ్చి నాలోని నటుడిని నేను ఎక్స్ప్లోర్ చేసుకునేలాగా నాకు మీరు క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్ టు యూ. థ్యాంక్స్ రకుల్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్, అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ రియలీ డెడికేటెడ్ ఫర్ Nanak Premto and helping the movie out to be such a successful film as well. And especially a very special thanks to Devi. Thank you for being the most committed soul for Nanak Premto. Thank you Thank and for all you have done, and thanks to all the fathers, yes, and thanks to all the mothers, thanks to all the fans, thanks to all the audiences, and we are really indebted. అంటే ఎంత రుణపడిపోయి ఉన్నామో మాటలో కూడా చెప్పలేని పదం అది. ఇలాంటి ఎనర్జీని మాకు ఇచ్చి, ఇలాంటి కాన్ఫిడెన్స్ని మాలో బూస్ట్ చేసి, ఇలాంటి చిత్రాలు ఇంకా తీసే ప్రయత్నం మా అందరికీ కల్పించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదవందనం చేసుకుంటున్నాం. This is a film that I will be very proud of all my life, and this is one character that I've been appreciated the maximum for, and I'll always be very thankful to you, sir, for giving me this film. And
And the same that he said for me. Thank you for being such a lovely co-star. And one thing I have to say, how scared I was when I was dancing with him. How scared and panicky I was. But thank you for understanding and being so Oh, stop patient. And yes, thank you, Devi, for making it look so magical on screen with your music. And there are a lot of things that music says that words cannot. And that is what you did with the film. So, thank you. ఒక సినిమా హిట్ రావడం దానికి మనం సంతోషించడం ఈ సినిమాకి గర్వపడటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ గోన్ బి ఎ ఫిల్మ్ దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ నా ఎక్స్పీరియన్స్ కానీ ద టైమ్ వాట్ ఆల్ ఐ ఎక్స్పీరియన్స్ వైల్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కానీ దిస్ సో క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్ హెస్ ఆల్సో గివెన్ నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది మా నాన్నగారికి ఒక గ్రేట్ డెడికేషన్ అర్పించడానికి సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ థ్యాంక్స్ టు సుకు ఐ లవ్ సుకు సో మచ్ అండ్ ఐ లవ్ హిమ్ మోర్ ఎవ్రీ డే అండ్ అలాగే తలవా హ్యావ్ టు అంటే ఎంత థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు అంటే జనరల్లీ మ్యూచువల్గా ఇద్దరిని ఒక టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ రెస్పెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ద వే యూ స్పోక్ అబౌట్ మై వర్క్ అండ్ డెడికేషన్ టు ద హోల్ వరల్డ్ మీరు మాట్లాడుండకపోతే అది ఎవరికి తెలుసుకోవడం అయ్యో ఎప్పుడు మేము చెప్పుకోవడం ఉండదు సో ఐ థింక్ ఇట్స్ యూ హూ మేడ్ ద హోల్ వరల్డ్ నో అబౌట్ ఇట్ సో I can't just say thank you. I can only say love you, Taleva. And Rakul, of course, you made a lot of difference in the film, and everybody is loving you in the film. I can say thanks for being a beautiful part of the film, and all the best to you for a very very bright future. But please keep dubbing for all your films. And alage ma producers ki, audience ki, andarki kuda మా అందరి తరపున కూడా నేను మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. ఇంకేం మిగలలేదు. థ్యాంక్ యూ తారక్. ఏంటంటే మొన్న నా ఫ్రెండ్స్ డిస్కస్ చేసినప్పుడు అనుకున్నాను పట్టారు చెప్పాను అనమాట. ఎలా అంటే నిజంగా ఈ సినిమాలో ఇంటర్వల్ సీన్ అనేది తారక్ కనుక హీరో కాకపోతే ఇలాంటి ఇంటర్వల్ సీన్ రాసి ఉండేవాడే కాదు, అలా వచ్చి ఉండేదే కాదు, అది ఇంటర్వల్ సీన్ అలా అయ్యి ఉండేదే కాదు, సో సంథింగ్ ఎల్స్ అయి ఉండేది. అప్పుడు ఉన్న ఎసెన్స్ కూడా మిస్ అయి ఉండేవాడిని. సో నీకు ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పాలంటే ఒకటి థ్యాంక్స్ బీయింగ్ రైటర్ ఇన్ ద అయ్యో ఎంత ఈజీ అయిపోయింది నా జాబ్, ఎంత ఈజీ అయిపోయిందంటే అప్పుడప్పుడు కనెక్షన్ డైలాగ్స్ మధ్య కనెక్షన్ ఉన్నప్పుడు వెన్ ఐ టెల్ తారక్ దిస్ ఇస్ ద కంటెంట్ అంటే హీ విల్ తను ఓకే తను చెప్పేటప్పుడు కంటిన్యూటీ అండ్ కంటిన్యూటీ. సో థ్యాంక్స్ ఫర్ కంటిన్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే వస్తే తను ఎక్కడో మూడు ఉంటాడు కానీ మొత్తం ఆర్టిస్ట్ చేసినప్పుడు జగత్ బాబు గారు దాంతో పట్టుకున్నాడు రైట్ హ్యాండ్తో ఆయన తీసుకున్నప్పుడు రకుల్ యాక్చువల్గా ఎలా కూర్చుంది. సో ఐ థింక్ అంటే అంత మెమరీ ఐ థింక్ 1,20,000 పీపుల్ ఎవరో ఒకరికి ఉండదంట ఫోటోగ్రాఫిక్ మెమరీ. సో యాక్చువల్లీ తారక్ రియల్ క్యారెక్టర్ ప్లేడ్ ఇన్ ద మూవీ. ఇద్దరు చెప్పాను స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని నేర్చుకునే ప్రాసెస్ లేదు తనకి, చూడడం అమలు చేయడం అంతే. ఐ థింక్ యు నో దట్. నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి హర్ట్ అయిపోయినట్టు కూడా కదా సార్. నేను థ్యాంక్స్ చెప్పమన్నాను. లేదు థ్యాంక్ యూ, నిజంగా లవ్ యూ తారక్. ఏంటంటే నీ ప్రేమ తుఫాన్ లాంటిది, ఇంకా నేను అందరూ మునిగి తేలుతూనే ఉన్నాను. ఆ తుఫాన్ ఎప్పుడు పెట్టుకొస్తాను నాకు తెలియదు, రావాలని కూడా అనుకోవట్లేదు. రావద్దు అనే రకుల్ కూల్ ఎందుకంటే సో ఎలాంటి పరిస్థితున్నా మేబీ నైట్ ఎక్స్టెండ్ అయినా తన ఫీవర్ ఉన్నా ఐ థింక్ చాలాసార్లు ఐ థింక్ వన్ డే సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ రైట్. సో ఆ రోజు తనని అంటే ఆల్మోస్ట్ ఇంకా తను అసలు తను మూగాలని పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు కూడా ఆర్టిస్ట్ అంటే నిజంగానే మళ్ళీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా తను పర్ఫామ్ చేయడం, అలా కొన్ని ఎంబ్రాసింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ మూమెంట్స్ కూడా ఎదుర్కొని ఈజీగా దాన్ని తీసిపడేసి మళ్ళీ వెంటనే ఇంకో టేక్ పర్ఫామ్ చేయడం. సో ఐ థింక్ థ్యాంక్స్ రకుల్. అంటే ఐ థింక్ నేను ఎప్పుడు సెట్లో నేను డిసాటిస్ఫై కాల, నువ్వు చేస్తుంటే మీరిద్దరూ చేస్తుంటే ముద్దుగా చూసి ఒక ఇట్స్ గుడ్ అని వెళ్ళిపోయాను తప్ప నెవర్ డిసాటిస్ఫై అంటే ఎప్పుడు కూడా తను సరిగా చేయలేదనే ఫీలింగ్ ఎప్పుడు నాకు ఐ థింక్ నెవర్ ఫెల్ట్. యూ పర్ఫార్మ్డ్ వెల్ డార్లింగ్. నీకేం ఎందుకంటే ఎందుకు చెప్పగలదు అంటే నాకు నేను థ్యాంక్స్ చెప్పినట్టే దేవి చెప్పినట్టే. అంటే ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందంటే నేను చెప్తాను కదా రీరికార్డింగ్ కనీసం నేను చూడలేదు, నేను డైరెక్ట్ డీటెయిల్స్ మిక్స్లోనే డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోయింది అంతే. అంటే ఎంత సింక్ అంటే నేను ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కొన్నిసార్లు వచ్చి రీరికార్డింగ్ క్లోజ్ చేసాడు తను, లేదు ఇక్కడ స్పేస్ ఉండాలి, ఐ వాంట్ దిస్ విజువల్ బాగుంది, ఇద్దరు మంచి కెమిస్ట్రీ బాగుంది అని. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సో ఎక్కడ అంటే ఏమంటే సారీ ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఇప్పుడే. ఆఖరి 1 week 10 days చాలా కష్టపడి అదే కదండి, అదే కదా ఆఖరి 10 రోజులు మాత్రం ఈ సినిమాని 13th రిలీజ్ చేయాలనే దీంతో దృఢ సంకల్పంతో ద హోల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ద హోల్ డైరెక్షన్ టీమ్ వాళ్ళకు కూడా మా డైరెక్టర్ గారి తరఫున
నా తరఫున, దేవి గారి తరఫున, రకుల్ తరఫున, ప్రసాద్ గారి తరఫున అందరికీ మళ్ళీ థ్యాంక్స్ Thank చెప్తున్నాను. you. Woo!